ఆగ్రహోదగ్ధ గీతాలను ఆలపించడంలోనూ జానకిది ఓ ప్రత్యేక బాణి. 1986లో ప్రతిఘటన చిత్రంలో ఈ దుర్యోధన దుశ్శాసన గీతం పాడేప్పుడు ఆమె కంఠంతో నిప్పులు కురిపించింది. ఆ గీతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ పాటకు ఉత్తమ గాయని అవార్డు కూడా ఆమెకు దక్కింది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. శాస్త్రీయ సంగీత వాద్యాలు సైతం జానకి గళంతో జతకలిసి సంగీత ప్రియులకు వేడుక చేశాయి. చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ ఓం నమః శివాయ. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్నా ప్రేమలేఖ. కేవలం అలనాటి నటీమణులకే కాదు, ఈ తరం హీరోయిన్లకు అనుగా కూడా జానకి తన కంఠాన్ని మలుచుకున్నారు. శివ చిత్రంలో ఆమె స్వరం సరసాలు చాలు శ్రీవారు అంటూ సున్నితంగా వారిస్తుంది. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు. భైరవ ద్వీపంలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక అంటూ అందంగా ప్రశ్నిస్తుంది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బాలక. నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బాలక. సంగీత దర్శకులైన సత్యం, చక్రవర్తి వంటి వారి నుంచి ఇళయరాజా, మాధవపతి సురేష్, ఏఆర్ రెహమాన్ వంటి నేటి తరం వరకు ఎంతో మంది సారథ్యంలో జానకి గొంతు కొత్త పుంతలు దొక్కింది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పి లహరి, అను మాలిక్ వంటి హిందీ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో బాలీవుడ్ లో సైతం జానకి సంగీత ప్రేమికులను ముగ్ధులను చేశారు. సాహెబ్, సత్యమేవ జయతే, మా కసం, మర్ద్, ఝూటి, ఆఖరి రాస్తా వంటి సినిమాలలో అమృతా సింగ్, శ్రీదేవి, మందాకిని, రేఖ, అనితారాజ్, దివ్య రాణా వంటి తారలకు జానకి ఆమె గళాన్ని ఇచ్చి వాళ్ల నటనను అలంకరించారు. ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని.
పాటను పాటగా పాడటం, భావాన్ని అనుపమానంగా వ్యక్తీకరించడమే కాదు, జానకి తన గళంతో మ్యూజిక్లు కూడా చేయగలరు. ఓసారి చెన్నైలో జరుగుతున్న ఫంక్షన్లో జానకి పాడుతుండగా అక్కడి పిల్లలు ఎందుకో విసుగ్గా కనిపించారు. వాళ్ళని ఆకట్టుకుని హుషారుపరిచేందుకు ఓ పాటను ఆమె చిన్నపిల్ల గొంతుతో పాడారు. ఆ పాట విన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అనేకసార్లు జానకితో చిన్నపిల్లలా పాడించారు. అప్పటినుంచి చిన్నపిల్లలా పాడటం, వారిలా మాట్లాడడం ఆమెకు ఎక్కువ గుర్తింపును తీసుకొచ్చాయి. సప్తపదిలోని గోవుళ్ళు తెల్లన పాటలో జానకి పసిబిడ్డ పాడుతోందా అన్నట్టు పాడి ప్రేక్షకులను పరవశింపజేశారు. కేవలం చిన్నపిల్లల పాటలు పాడటమే కాదు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చందమామ రావే, జడ్జ్మెంట్ సినిమాల్లో బేబీ సుజితకు డబ్బింగ్ కూడా చెప్పారు. పిల్లలకి ముగ్గేసి ఆకేసి పప్పెట్టి బువ్వెట్టి పాయసెట్టి నెయ్యేసి ముద్ద కలిపి నోట్లో పెట్టి అత్తారికి ఆ పాపకు మీరే పాడారు కనుక ఆ డబ్బింగ్ కూడా మీరే మాట్లాడాలని వాళ్ళు అడిగారు కనుక నేను వాళ్ళ కోసం మాట్లాడంత. నన్ను ఎక్కడా రావా ఇక్కడికి, నువ్వెక్కడున్నావో నాకు తెలియదుగా కిట్నా. జానకిలోని ప్రతిభకు మరో నిదర్శనం మౌన పోరాటం చిత్రం. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం వహించారు. ఓ యథార్థ గాథ ఆధారంగా 1988లో నిర్మించిన మౌన పోరాటంకు జానకి అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏ బాపు నేర్పనిది సత్యాగ్రహము, ఇదే సత్యాగ్రహము, ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం. కెపాసిటీ ఉన్నా కూడా ఎన్నో పాటలు నేను ట్యూన్ చేసిన చాలా పాటలు ఉన్నాయి, ఉన్నా కూడా పిక్చర్కి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రామోజీరావు గారి కోసం అని చెప్పి ఆయన మీద అభిమానంతో ఆ పిక్చర్ ఒప్పుకున్నాను. సంగీత ప్రియుల ప్రశంసలే కాదు, ఎన్నో పురస్కారాలు సైతం జానకిని వరించాయి. 1956లో ఆకాశవాణి నిర్వహించిన పాటల పోటీలో ద్వితీయ బహుమతిని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందుకున్నారు. 1976లో కన్నడంలో బయలుదారి చిత్రంలోని గీతానికి ఆ రాష్ట్ర చలనచిత్ర సంఘం ఉత్తమ నేపథ్య గాయని అవార్డుకు ఎంపిక చేసింది. అదే ఏడాది కేరళ ఫిల్మ్ ఫ్యాన్స్ ఆలింగనం చిత్రంలో పాడిన పాటకు ఉత్తమ మలయాళీ నేపథ్య గాయనిగా ఎన్నుకున్నారు. 1980లో తమిళనాడు ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం కలయిమామణి ప్రదానం చేసింది. 1987లో సుర్సింగర్ పురస్కారం కూడా లభించింది. సినీ రంగానికి జానకి విశిష్ట సేవలకు గాను 1998లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2006లో గురుదత్ అవార్డు, 2009లో పి సుశీల నేషనల్ అవార్డు ఆమెను వరించాయి. ఇవే కాకుండా ఇంకా అనేక అవార్డులు ఆమె గళసీమను అలంకరించాయి. 2011లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను బసవభూషణ్ ఇచ్చి గౌరవించింది. 2013లో జానకి మా మ్యూజిక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2014లో కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం జానకిని వరించింది. 2016లో వసంత కోకిల జానకి సేవలను కొనియాడుతూ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. అంతేకాక 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయని అవార్డులను అందుకుని చరిత్ర సృష్టించారు. 6 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ గాయని అవార్డులు గెలుచుకున్నారు. మరో 6 సార్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు జానకి. క్రమంగా డాక్టర్లు ఆమెను ఎక్కువగా పాడొద్దని సలహాలివ్వడం, కొత్త తరం గాయనీమణులు రంగప్రవేశం చేయడంతో జానకి పూర్తిగా భక్తి గీతాలను ఆలపించడం ప్రారంభించారు. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ
త్యాగరాజ కృతులు, మీరా భజనలు అద్భుత రీతిలో గానం చేశారు. ఓ ఏడాది మాత్రమే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్న జానకి తిరువయ్యూరు స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా 3 ఏళ్లు కచేరీలు చేశారు. కేవలం పాటలు పాడటం, వరుసలు కట్టడం మాత్రమే కాదు, జానకి స్వయంగా పాటలు రాస్తారని చాలా మందికి తెలీదు. పూలల్లో ఒక పూకానైతిని నీ పాదాల పడి ఉండగా, పూలల్లో నూలైన కానైతిని నీ మెడలో నద్దుగాడగా, కృష్ణ కృష్ణ రాధా మనోమోహన. నేను రాసి నేను మ్యూజిక్ చేసిన క్యాసెట్ అన్నమాట. ఇంత విస్తృతి గల గాయని కాబట్టి ఎన్నెన్నో అవార్డులు జానకిని వెతుకుంటూ వచ్చి వరించాయి. జానకి మొత్తం 4 సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. 1977లో 16 వయது నిలయంలో అంత సిరిమల్లె పువ్వు అని తెలుగులో పాడాను, అది తమిళ్. సెందూరప్పువే செந்தூரப்பூவே செந்தூரப்பூவே ஜில்லென்ற காற்றே என் மன்னன் எங்கே என் மன்னன் எங்கே நீ కొంచెం సొల్లాయో. అది 1980లో ఓపోళ్ళంటే సిస్టర్, అక్క. అందులో ఏటుమాను రంబలతిల్ అనే ఒక పాట ఫోక్ టైప్లో ఉంటుంది, ఆ పాటకి ఇచ్చారు. 1984లో తెలుగు చిత్రం సితార, వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం, ఆ పాట. 1993లో దేవర్ మఖన్ ఏంటంటే తెలుగులో సన్నజాజి పడక అనే పాట, తమిళ్లో మంజ చావ పడగా ఇంజి ఏడు పడగా మంజ చావ పడగా కళ్ళ చీరి పడగా మరొక మనం కూడదిల్లయే. జానకిది ప్రేమ వివాహం. చంద్రశేఖర్ గారి అబ్బాయి రాంప్రసాద్పై అనురాగం పెంచుకున్న జానకి రాంప్రసాద్ ఫోటో ఒకటి సంపాదించుకుని తన వద్ద దాచుకున్నారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియటంతో వీరి కళ్యాణం జరిపించేశారు. చాలా మందిలాగే జానకి కూడా ఆయన కంటే ముందు తానే వెళ్లిపోవాలని కోరుకున్నారు. రాంప్రసాద్కు ఓసారి గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు కొంచెం మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. అసలు పాడనన్నాను, నేను రికార్డింగ్కే రానని చెప్పి వెళ్ళగలిగే పరిస్థితే కాదు. బలవంతంగా రమ్మని అడిగితే వెళ్ళానమాట. దానికి తగ్గట్టు నీ కౌగిలిలో తల దాల్చి వస్తుంది. నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరనే నన్ను పొందని. అది పాడేటప్పుడు నిజంగా నాకు ధ్యాసంతా అక్కడే ఉందన్నమాట. భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ తను బాగుండాలి అనుకుంటే జన్మ పర్యంతరం తనతో ఉండాలి నేను అని కోరుకుని పాడాను. కానీ జన్మ పర్యంతరం లేదు, మధ్యలో వెళ్ళిపోయినట్టు. షీ ఈజ్ మై మదర్, అందుకని నాకు కొంచెం. బట్ ద ట్రూత్ ఏంటంటే, నిజం ఏంటంటే, నాకు మై మదర్ ఇస్ ద గ్రేటెస్ట్ సింగర్. అమ్మ ఎలాగ అర్థం చేసుకొని ఇది పాడుతున్నారు ఏమిటి అని అదొక టాలెంట్. సో షీఈస్ అపార్ట్ ఫ్రమ్ గ్రేట్ సింగర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ రియలీ వర్షిప్ హర్. తీగలాంటి ఆమె స్వరం మన హృదయ తంత్రులను సుతారంగా మీటుతుంది. ప్రపంచాన్ని చుట్టివచ్చే పక్షుల కూజితాలు, భ్రమరాన్ని ఆహ్వానించే పుష్పాల పుప్పొడి సవ్వడులు, వాన కడిగేసిన ఆకాశంపై రమ్యంగా ఆవిష్కృతమయ్యే హరివిల్లు అందాలు ఆమె కంఠంలో రవళిస్తాయి.
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. జానకిది స్వరపేటిక కాదు, సర్వపేటిక. శక్తి స్వరూపిణి. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు ఇందిరాగాంధీ ఏమిటి ఆడది కదూ, ఎంత గొప్ప స్టేటస్, ఎంత గొప్ప పేరు సంపాదించుకుంది. ఝాన్సీ రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి ఆడది, ఆమె మహారాణి. మరి ఎలిజబెత్ రాణి చూసారా, ఆడదే కదా. ఈ రకంగా ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ఉంటున్నారండి. భగవంతుడు నన్ను ఆడదానిగా పుట్టించాడని నేను చాలా సంతోషపడుతున్నాను. మధుర గీతాలతో అన్ని తరాల ప్రేక్షకులను అలరించిన జానకికి లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే, మహమ్మద్ రఫీ పాటలంటే ఎంతో ఇష్టం. మెహదీ హసన్ గజల్స్ అన్నా, రావు బాలసరస్వతీదేవి ప్రైవేటు పాటలన్నా ప్రాణం. ఏపీ కోమల పాడిన పదములే చాలు రామ ఎన్నిసార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది అంటారు. ఏ రాగాన్నైనా అవలీలగా పలికించగలిగే గళ సౌకుమార్యం కలిగిన జానకికి అమృతవర్షిణి, లతాంగి, హంసానంది, హేమవతి రాగాలు ప్రియం. గొంతు కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు పాటించే ఆమెకు మిరపకాయల పచ్చడంటే మిక్కిలి ఇష్టం. ప్రకృతి అంతా వలస వచ్చినట్టు కనిపించే చెన్నైలోని నీలగిరి ప్రాంతంలో సాయికృప పేరుతో ఆమె ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతూ, కూని రాగాలు తీస్తూ, పూల చెట్లను ప్రేమగా పలకరిస్తూ, భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ కాలం గడిపిస్తున్నారు. ఇప్పుడు సింగర్స్ అందరూ నిజంగా చాలా బాగా పాడే పిల్లలు వస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలా ప్రిపేర్డ్గా అన్నీ నేర్చుకుంటూ, చక్కగా గొంతు కాపాడుకుంటూ, క్లాసికల్ కూడా నేర్చుకుని మాకంటే గొప్పగానే పాడే పిల్లలు వస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి రాదు వాయిస్, ఇక్కడి నుంచి ఒక రకంగా పాడుతున్నారు. అన్ని గొంతులు ఒకే రకంగా వినిపిస్తున్నాయి. ఎవరే పాట పాడుతున్నారని తెలియట్లే, అన్ని గొంతులు ఒకటిగానే ఉంటున్నాయి. మీ న్యాచురల్ వాయిస్లో చక్కగా పాడండి, మాడ్యులేషన్స్తో పాడండి. కృషి, పట్టుదల, సాధనలతో గళాన్ని మెరుగుపరుచుకుని, కష్టాలను ఓర్చి, అవకాశాలను అందిపుచ్చుకుని, మధుర గీతాలతో అందరినీ అలరించిన జానకి ఎందరికో స్ఫూర్తి. ఆమె గళం అజరామరం. ఆ గళం 6 దశాబ్దాల పాటు దక్షిణ భారతంలోని ప్రతి హృదయాన్ని తాకింది. ఆమె కంఠం గంధర్వ గానంతో ఎగిసి దూకే నిశ్శబ్ద జలపాతం. తరాలు గడిచిపోతున్నా తన్మయత్వం వీడని సుగంధ పరిమళం. ఎదలో కడదాకా నిలిచి వెలిగే వెన్నెల పుష్పం.